కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో సమస్యలు సృష్టించడం ఎవరికి మంచిది కాదన్నారు సీఎం చంద్రబాబు. కిర్లంపూడిలో ముద్రగడ చేపట్టిన దీక్షపై స్పందించిన చంద్రబాబు ఎప్పుడైనా గోదావరి జిల్లాలో విధ్వంసర ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. కాపు ఉద్యమం ముసుగులో కొందరు ఎక్కడి నుంచో వచ్చి పథకం ప్రకారం రైలు తగలబెట్టారని తెలిపారు. పోలీస్ వ్యవస్థపై తిరుగుబాటు చేస్తే ఎవరి ఆస్తులకు ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు సీఎం. నేను ముద్రగడకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని, కమిషన్ వేస్తామని చెప్పానని, కాపు కార్పొరేషన్ కూడా పెట్టి నిధులు విడుదల చేస్తామని గుర్తు చేశారు. కాపులకు ఏమీ చేయని వైఎస్ దేవుడయ్యాడని, అన్ని చేసిన తాను దుర్మార్గుడినా అని ప్రశ్నించారు చంద్రబాబు. నేను ఏ హామీ ఇచ్చాను? ఆయనకి ఎప్పుడు హామీ ఇచ్చాను? నేను ఏం చెప్పాం? కమిషన్ వేస్తాను, కమిషన్ వేస్తాం, కార్పొరేషన్ వేస్తాను, వేసాం, డబ్బులు పెట్టాం, ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇలాంటి రాజశేఖర్ 2004లో ఇదే కాపులకు రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు, చేశాడా? చేయకపోతే రాజశేఖర్ దేవుడు అయ్యాడు, నేను చేసిన వాడిని ఈరోజు అవుతున్నానా? నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను, ఇది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా మనం అన్ని విషయాల్లో ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాం. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకొని పూర్తిగా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.